మిక్సీలో గ్రైండ్ చేస్తే బయట కొనే మసాలా వడల్లాగా రావట్లేదు అనే కంప్లైంట్ చాలా మందికి ఉంటుంది కదండి. మరి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మిక్సీలోని గ్రైండ్ చేసే స్టైల్ని కొంచెం మార్చితే చాలండి, స్ట్రీట్ స్టైల్ మసాలా వడ రెడీ. ఈ వడల్ని మిస్ అయ్యే వాళ్ళు, అలాగే మిక్సీలో ఎన్నిసార్లు చేసినా కానీ సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియోలో చెప్పే టిప్స్ని ఇంకా ప్రాసెస్ని ఫాలో అవ్వండి. 100% బెస్ట్ మసాలా వడని ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు కూడా మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేస్తే ఈ ఛానల్కి చాలా అంటే చాలా సపోర్ట్ లభిస్తుందండి మీ తరపున. వడల కోసం 1 కప్పు శనగపప్పుని తీసుకున్నాను. పప్పుని ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 అవర్స్కి పప్పు ఇలా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని కన్నాలున్న ఒక గిన్నెలో కానీ లేకపోతే టర్కీ టవల్ ఉంటుంది కదా, దాని మీద అయినా వేసి ఒక అరగంట అలా వదిలేయాలి. ఇలా చేస్తే పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోయి పప్పు పొడి పొడిగా అయిపోతుంది. అప్పుడు మనకి వడల బ్యాటర్ అనేది కరెక్ట్గా వస్తుంది. పప్పుని ఇలా ఆరబెట్టుకోకుండా డైరెక్ట్గా నీళ్ల నుంచి తీసి గ్రైండ్ చేస్తే బ్యాటర్ అనేది పల్చగా అయిపోయి వడలు క్రిస్పీగా రావండి. మినప వడలు ఎలాగైతే మెత్తగా వస్తాయో పిండి నీళ్ళకి పల్చబడిపోయి వడలు అలాగే మెత్తగా వచ్చేస్తాయి. 30 minutes తర్వాత మీకు పప్పుని చూపిస్తున్నాను చూడండి. నీళ్ళంతా పోయి కూడాను పప్పు అనేది పొడి పొడిగా అయిపోయింది. ఇలా ఉండేటప్పుడు పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. పప్పు ఆరబెట్టుకోవడానికి టైం లేదు, అర్జెంటుగా చేసుకోవాలంటే మాత్రం అప్పుడు టర్కీ టవల్లో పప్పుని వేసి వేరొక టవల్తోని పైన అద్దితే వాటర్ అంతా పోతుందండి. పప్పు ఇమీడియట్గా వెట్నెస్ అంతా పోతుంది. అది అబ్జార్బ్ చేసుకున్న వాటర్ మాత్రమే ఉంటుంది అనమాట. సో అప్పుడు వెంటనే అలా చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. పప్పుని ఇప్పుడు 3 portions ఇలా చేసుకున్న తర్వాత 1 portion మాత్రమే మిక్సర్ జార్లోని వేయాలి. మిగిలిన 2 portions కూడాను పక్కన పెట్టుకుందాం. ఇందులో ఇప్పుడు 2 ఇంచీల అల్లం, 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా ఉప్పు, వీటన్నింటిని వేసిన తర్వాత పప్పు 5% మాత్రమే నలిగినట్టు గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ 2 seconds మాత్రమే ఆన్ చేస్తే పప్పు పెద్దగా నలగదండి. జస్ట్ పప్పు కొంతవరకు బ్రేక్ అవుతుంది అంతే, అలా అవ్వాలి. చూసారా 5% అంటే ఇలా నలిగింది. ఇప్పుడు ఇందులోని రెండో పోర్షన్ వేసుకొని ఇంకొక 2 to 3 seconds మిక్సీ ఆన్ చేయాలి. సెకండ్ పోర్షన్ కూడా ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఫైనల్గా థర్డ్ పోర్షన్ కూడా వేసి మిక్సీ 2 seconds అంటే 2 seconds మాత్రమే ఆన్ చేసి ఆఫ్ చేసేయాలి. ఇలా 3 to 4 times చేస్తే పప్పు నలిగిపోతుంది. పప్పు ఇలా 1 by 1 పోర్షన్స్ వేసుకుంటునేటప్పుడు దాన్ని కలుపుకుంటూ ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఫైనల్గా గ్రైండ్ చేసుకున్న పప్పు ఇలా వచ్చింది. అడుగు దల్సరిగా ఉన్న కళాయిలో డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని నూనె వేడయ్యేలోపు వడలు షేప్ చేసి ఉంచుకుందాం. పప్పులో చాప్ చేసిన 1 ఉల్లిపాయ ఇంకా కరివేపాకు వేసి ఒకసారి పప్పుని కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పప్పుని చేతిలోకి తీసుకొని ఫస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు అరచేతులు గుంతలాగా ఇలా పెట్టుకొని లైట్గా ప్రెస్ చేస్తే వడా షేప్ వస్తుంది. పప్పుని రౌండ్గా చేసుకునేటప్పుడు అలాగే వడా షేప్కి అరచేతుల్లో చేసుకునేటప్పుడు లైట్గా ప్రెస్ చేసుకోవాలి, గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోకూడదు. గట్టిగా కానీ ప్రెస్ చేసి చేసుకుంటే వడలు ఫ్లాట్గా వచ్చేసి గట్టిగా ఉంటాయి. అది క్రిస్పీగా వస్తాయి కానీ గుళ్ళగా రావన్నమాట. అంటే లోపల గుళ్ళగా వస్తాయి కదా, అలా రావు. లైట్గా ప్రెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల కొంచెం గ్యాప్స్ అంటూ ఉంటాయి కదా, ఫ్రై చేసేటప్పుడు అవన్నీ కూడాను స్పేస్ ఉండి వడ క్రిస్పీగా వస్తుంది. ఇలా పప్పు అంతా కూడా చుట్టేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. వడలు కళాయి అంతా వేసేసుకోకుండా కొంచెం తక్కువ వేసి ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు వేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే టర్న్ చేసుకోకుండా 1 నిమిషం అలాగే ఉంచేసి ఆ తర్వాత టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఇంకా ఈ కలర్లోకి వడలు వచ్చాక తీసేయడమే. చూసారా మసాలా వడలు ఎంత ఈజీగా రెడీ అయిపోయి. మరి ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా?